ఇంకొకరికి రావద్దు. ఏడ ధర్నా చేద్దామంటే పోలీసులే, ఇంట్లో నుండి బయటికి వెళ్ళాలంటే పోలీసులే, ఒక మర్కెల కాడికి వస్తే పోలీసులే. మేము ఏడ ధర్నా చేయలే, మా జీతాలు ఎక్కడ, మేము ఎట్లా బతకాలే? కనీసం మాకు గింత ఇస్తామని ఒక ఫిక్స్ చేస్తే ధర్నాలో కూర్చున్నప్పుడు ఏ అధికారి అయినా వచ్చి ఎమ్మెల్యే వచ్చి కూడా మాకు ఫిక్స్ గింత ఇస్తాము, మీరేం కష్టపడక ధర్నాలు చేసినట్టు మాకు చెప్తే ఏ అధికారులు చెప్పారు, కలెక్టర్ చెప్పాడు, ఎమ్మెల్యే చెప్పాడు. ఆడ హైదరాబాద్ రాష్ట్రానికి వస్తే కూడా మమ్మల్ని ఎవరు పట్టుకున్నారు. మొన్న తెలుసా ఎంత పరిస్థితి మీద ఎక్కడోళ్ళ మాకాడ దాపెట్టుకుంటున్నాము, వచ్చిరి యాండ వేసుకుపోయి ఉరుకులాడుతున్నాము. ఒక్కొక్క జిల్లా కాదు, మా పరిస్థితి ఏముంది, మేము ఎట్లా బతకాలి? కనీసం నెల కన్నా జీతం రావాలి కదా, వచ్చే జీతం అన్నా రాకుండా అయింది. 2 నెలలు ఎట్లా బతకాలి? ఏం పని చేయాలి? పిల్లలు ఏం బతకాలి? చదువులకు ఏం పెట్టాలి? మేము మా పరిస్థితి ఎట్లా చేయాలి? ఒక్కసారి గవర్నమెంట్ కానీ జనాలు కూడా ఆలోచించండి. పొద్దున్న లేచిన పని ఉంటే మా పనులు చూడుర్రి, పొద్దున్న లేచిన పని ఉంటే ఏంట్ల తోటికి పిఎన్సీల తోటికి ఒక్కొక్క ఎన్సీళ్ళు కాదు మేము చేసే పనులు. తిండి తిప్పలు ఆన్లైన్ పెట్టిండ్రు. మళ్ళీ మాకు ఆన్లైన్ మా డిమాండ్ మాకు 18,000 కావాలి, ప్రతి నెల శాలరీ కావాలి, ఫిక్స్ కావాలి. ఎంత ఇస్తాడు ఆయన? మేము 18,000, మాకు ఫిక్స్ ఎంత ఇస్తాడు? ఫిక్స్ వేతనం కింద ఆశా వర్కర్లకు మీరు ఎన్ని ధర్నా చేయకుర్రి, మీరు ఫిక్స్ ఒకటి నెల జీతం పడేటట్లు చేయాలి. మా పరిస్థితి మాత్రం ఆలోచించాలి. ఈరోజు ఇక్కడ రాస్తారోకో సమావేశం చేయడానికి కారణం ఏంటంటే అసెంబ్లీ ముట్టడి మొన్న 28 తారీఖు రోజు చలో హైదరాబాదు ఆశా కార్యకర్తలకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకున్నాం. ఆ రోజు మమ్మల్ని పోలీసులు ఒక రోజు కంటే ముందే రోజు 27 తారీఖు రోజే గృహ నిర్బంధనాలు చేస్తూ, అలాగే మరుసటి రోజు అరెస్టులు చేసి మళ్ళీ ఫోటోలు దిగండి, మిమ్మల్ని సంతకాలు పెట్టించుకొని పంపిస్తాము అట్లా ఇట్లా అని చెప్పేసి ఆశలని ఒక్కొక్క రోజు రాత్రికి కూడా ఆడవాళ్ళని చూడకుండా అక్కడనే పెట్టుకున్నారు. రాత్రికి ఎవరైనా పోలీస్ స్టేషన్ లో లేడీస్ అని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్లలో పెట్టి మరుసటి రోజు కూడా వదలకుండా వాళ్ళని మొత్తం పూర్తిగా ధర్నా అయ్యే వరకు కూడా వదలకుండా, అలాగే హైదరాబాద్ లో కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి ఎక్కడ తరలిస్తున్నారో తెలియని చోటకు కొత్త వాళ్ళు ఉంటారు. అన్ని దూరం జిల్లాల నుంచి తరలి వచ్చిన ఆశాలు ఉంటారు. కొందరికి తెలుసుంటది, కొందరికి తెలియదు ఉంటది. అట్లా సిటీ తెలిసిన వాళ్ళకంటే ఎట్లన్నా పోయి వస్తాము, కానీ తెలియని వాళ్ళు కూడా ఎక్కడెక్కడో పోలీస్ స్టేషన్ లో ఎక్కడెక్కడో అడవిలో కూడా వదిలిన పరిస్థితి ఉంది పోలీసులను పెట్టి ఈ ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం ఇట్లా మొండిగా ప్రవర్తిస్తుందని చెప్పేసి ఈ రోజు మాకు హైదరాబాద్ ధర్నా చేయనివ్వడం లేదని చెప్పేసి కనీసం అక్కడ కూర్చొనివ్వడం కూడా లేదు. అట్లాంటి పరిస్థితిలో ఈ రోజు మేము ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకున్న ఈ రాస్తారోకో నిరసన ఈరోజు ఇక్కడ మక్తల్ నియోజకవర్గంలో తెలియజేస్తున్నాము. ప్రభుత్వము ఈ రోజుకైనా ఇప్పటికైనా బడ్జెట్ సమావేశాల్లో మా ఆశా వర్కర్లకు వాళ్ళు చెప్పిన హామీలే కదా, మీరు చెప్పిన హామీ కదా సార్ మేము అడుగుతున్నాం, లేదంటే మీ జీతంలో నుంచి ఇవ్వమంటున్నామా, లేదంటే మీ ఆస్తిలో భాగంగా ఇవ్వమంటున్నామా? మీరు వచ్చి మా టెంట్ల కింద కూర్చొని మీరిచ్చిన హామీయే కదా 18,000 రూపాయలు అడుగుతున్నాం మేము. కనీసం ఈ ఫ్యామిలీ బతకాలంటే ఈ కాలంలో 26,000 కనీసం వేతనం కావాలి. అట్లాంటిది మీరు చేసిన పనికి కూడా పారితోషికాలు కరెక్ట్ ఇవ్వడం లేదు. అలాగే జనవరిలో కూడా మాకు పారితోషికాలు కరెక్ట్ రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అసలు 1-2 తేదీల్లో కేసీఆర్ ప్రభుత్వం వేస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 20 తారీఖైనా 30 తారీఖైనా పండుగలు పబ్బాలు ఏమీ లేకుండా మాకు సాలరీ అనేది కరెక్ట్ టైంకి వేయడం లేదు. ఇప్పుడే కాదు, ఈ రోజు ఈ సమావేశాల్లో మాకు బడ్జెట్ నిర్ణయించాలి. అలాగే ఎప్పటిలాగానే కేసీఆర్ ప్రభుత్వం వేసినట్టుగానే 1-2 తారీఖుల లోపలే మాకు సాలరీస్ పారితోషికాలు మాకు అకౌంట్లో వేయాలి. లేదంటే ఈ రోజు కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో మా ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించకపోయినా, లేదా అంటే మీరు వేతనాల గురించి మాట్లాడకపోయినా ఇట్లనే ఉంది అని అంటే ఆశా వర్కర్లు కళ్ళెర్ర చేస్తే ప్రభుత్వానికి పట్టిన గతే ఈ రోజు మీ ప్రభుత్వానికి కూడా పడుతుందని ఈ సభాముఖంగా నేను ఈ రోజు తెలియజేస్తున్నాను.